వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆధారాలుంటే బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా ఉంది, బొంబాయిలో ఎంతోమంది చేస్తారు, అందుకే బొంబాయికి టార్గెట్ చేస్తామా? అట్లాగే ఆయన సంబంధించిన ఆధారాలు ఏముంటాయి ఆయన దగ్గర? ఆయన దగ్గర ఉన్న ఆధారాలు అది కాదు కదా ఆయన చెప్పింది. దేవతల రాజధానిని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే పలుకుతూ ఉన్నారు అని చెబుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన చూపిస్తూ ఉన్నారు లైవ్ షోలో. మీరు మర్చిపోవద్దు, అసలు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపిస్తారు, అమరావతి రైతుల ఫోటో చూపిస్తారు, అమరావతిది చూపిస్తూ ఉంటారు. అది పెట్టి ఇటు పక్క ఇటు కామెంట్ చేస్తే ఏమనుకోవాలి మనం? ఇది క్లియర్ ఇండికేట్ వాళ్ళు టార్గెట్ అమరావతి సంబంధించినటువంటి ఇప్పుడు వరకు ఒక ప్రయత్నాలు చేసాం, విఫలమయ్యాం. ఇప్పుడు క్యారెక్టర్ మీద పడాలి. క్యారెక్టర్ మీద పడితే ఆ విధంగా ఇది ఏదైనా డ్యామేజ్ చేయాలని వాళ్ళ ఉద్దేశం, దురుద్దేశం. కాబట్టి వీళ్ళు చేసిన అఫెన్సివ్ రిమార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆహ్వానించదగ్గని కాదు. కోర్టు పరిధిలో వాళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా తప్పుకునే ఛాన్స్ అయితే లేదు తెలియజేశారు. దాని మీద ఎక్స్ప్లెనేషన్ కాల్పరి చేశారు సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డివైఎస్పీ గారిని. అయితే మేము చెప్పేందంటే ఏదైతే ఈ రిమాండ్ అయిన తర్వాత, కేసు రిజిస్టర్ అయిన తర్వాత, రిమాండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాన్ని సమర్థిస్తూ ఎవరైతే కేసులు దాఖలు చేశారో, ఎవరైతే యాజిటేషన్ చేస్తున్నారో, ఎవరైతే ఈ తప్పని చెప్పేసి మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా చూస్తున్నారో వాళ్ళని టార్గెట్ పెట్టి బూతులు తిట్టే పరిస్థితి, మళ్ళీ అమరావతి మహిళలను బూతులు తిట్టే పరిస్థితి. కాబట్టి మేమే ఉండాం వెనక అనేది వైసీపీ క్లియర్గా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ ద్వారా మొత్తంగా తేలిపోయింది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీంట్లో ముద్దాయి కాబోతున్నాడు. అతని మీద కూడా కేసు పెడతానికి ఆ మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అతను ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డే కాదు, వెనకున్నటువంటి మేనేజ్మెంట్, సాక్షి సంబంధించిన మేనేజ్మెంటు, వైసీపీ లీడర్సు, దీని వెనకుండా కుట్రంతా కూడా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ రూపంలో కూడా తీసుకొచ్చేసి మొత్తం తీసుకురావాలండి. ప్రస్తుతానికి 3 ముద్దాయిలుగా పెట్టారు. ఫస్ట్ ముద్దాయి వచ్చేది కృష్ణరాజు, సెకండ్ శ్రీనివాస్ గారు, 3 వచ్చేతలకి సాక్షి మేనేజ్మెంట్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.